షేడింగ్ అనేది డ్రాయింగ్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక ఫ్లాట్ డ్రాయింగ్ని 3Dగా అండ్ రియలిస్టిక్గా కనిపించేలా చేస్తుంది. ఈ వీడియోలో మనం డ్రాయింగ్లో షేడింగ్ ఎలా చేయాలి అని సింపుల్గా తెలుసుకుందాం. చాలా మంది బిగినర్స్కి అవుట్లైన్ వరకు బాగా వస్తుంది, కానీ షేడింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కడ డార్క్ ఉండాలి, ఎక్కడ లైట్ ఉండాలి అని అర్థం కాదు. యాక్చువల్లీ షేడింగ్ అంటే ఆబ్జెక్ట్ కి డెప్త్ ఇవ్వడం. రియల్ వరల్డ్ లో చూస్తే ప్రతి ఆబ్జెక్ట్ మీద లైట్ అండ్ షాడో ఉంటాయి. ఎగ్జాంపుల్ కి ఒక బాల్ ని ఇమాజిన్ చేయండి. లైట్ ఒక సైడ్ నుంచి పడితే ఆ సైడ్ మనకి లైట్ గా కనిపిస్తుంది అండ్ ఆపోజిట్ సైడ్ డార్క్ గా ఉంటుంది. డ్రాయింగ్ లో కూడా అదే కాన్సెప్ట్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పెన్సిల్ ప్రెషర్. బిగినర్స్ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే స్టార్టింగ్ నుండే పెన్సిల్ ని ఎక్కువ ప్రెషర్ తో యూజ్ చేస్తారు. అలా చేయకండి. ఆల్వేస్ లైట్ గా స్టార్ట్ చేయండి. తర్వాత స్లోగా లేయర్స్ ని యాడ్ చేస్తూ డార్క్ బిల్డ్ చేయాలి. ఇలా చేస్తే షేడింగ్ స్మూత్ గా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ గ్రాడ్యువల్ షేడింగ్. లైట్ నుండి డార్క్ కి సడన్ గా చేంజ్ చేయకూడదు. స్లోగా ట్రాన్సిషన్ ఉండాలి. ఎగ్జాంపుల్ కి ఒక సైడ్ లైట్ గా స్టార్ట్ చేసి స్లోగా ప్రెషర్ ఇంక్రీజ్ చేస్తూ ఇంకా డార్క్ చేయాలి. ఇలా చేస్తే డ్రాయింగ్ 3D లుక్ లో కనిపిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ పెన్సిల్ మూమెంట్. షేడింగ్ చేసేటప్పుడు పెన్సిల్ ని ర్యాండమ్ గా మూవ్ చేయకండి. సాఫ్ట్ గా స్మాల్ స్ట్రోక్స్ ఆర్ సర్క్యులర్ మూమెంట్స్ యూజ్ చేయండి. ఇలా చేస్తే షేడింగ్ అనేది క్లీన్ గా అండ్ న్యాచురల్ గా కనిపిస్తుంది. ఇంకొక టిప్, షేడింగ్ కంప్లీట్ అయ్యాక మీ ఫింగర్ తో లైట్ గా బ్లెండ్ చేయండి లేదా బ్లెండింగ్ స్టంప్స్ యూజ్ చేయొచ్చు. ఇలా చేస్తే పెన్సిల్ మార్క్స్ స్మూత్ అయ్యి రియలిస్టిక్ ఎఫెక్ట్ వస్తుంది, కానీ ఓవర్ బ్లెండింగ్ అయితే చేయకండి. బిగినర్స్ కి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే సింపుల్ షేప్స్ తో స్టార్ట్ చేయడం. లైక్ స్పియర్, క్యూబ్, సిలిండర్ ఇలాంటివి డ్రా చేసి లైట్ ఎక్కడ పడుతుంది అని ఇమాజిన్ చేసి షేడింగ్ ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మీ షేడింగ్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. షేడింగ్ అనేది 1 డేలో పర్ఫెక్ట్ అయ్యే స్కిల్ కాదు. కొంచెం పేషెన్స్ తో ప్రాక్టీస్ చేస్తే మీ డ్రాయింగ్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ వీడియోలో మనం షేడింగ్ బేసిక్స్ గురించి సింపుల్ గా చూసాం. మీ డ్రాయింగ్స్ లో ఈ టిప్స్ ట్రై చేయండి అండ్ డిఫరెన్సెస్ చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.